పెరిక కులస్తుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటుకై క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ మానకొండూరు మండల కేంద్రంలో పురగిరి క్షత్రియ పెరిక సంఘం మండలాధ్యక్షులు కానగంటి మల్లికార్జున ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పెరిక సంఘం జిల్లా నగర ప్రధాన కార్యదర్శి బొల్ల మురళి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పెరిక కులస్తులను చిన్నచూపు చూసి అభివృద్ధిని విస్మరించిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెరిక కులస్తులకు సముచిత స్థానం అందిస్తూ సంఘం అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణలకు పెరిక కుల బాంధవులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులకు ఓట్లు వేసి తమ మద్దతు తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాయిరి దేవయ్య, జిల్లా కార్యదర్శి బెడత సుధాకర్, తంశెట్టి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు పెట్టం సంపత్, జిల్లా సలహాదారుడు మీస సత్యనారాయణ, రాయనేని రమణ, రవి తదితరులు పాల్గొన్నారు. జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటుకై నిర్ణయం తీసుకొని మంత్రివర్గ ఆమోదించబడినటువంటి పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రులకు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, మానకొండూరు శాసనసభ్యులు కమలనాథులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు పెరిక కుల సంఘం మానకొండూరు నియోజకవర్గం తెలియజేస్తున్నాం. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా పెరిక కుల సంఘం అంతా మాకు ప్రత్యేకమైన గుర్తింపించి పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర పెరికలో అంతా మొత్తం పార్లమెంట్ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ వినంటూ ఉంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.